గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెహల్గాం దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్తో సహా పలువురు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. ఉగ్రదాడి ఘటన తరువాత సిసిఎస్ భేటీ కావడం ఇది రెండవసారి. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ మొదటిసారి సమావేశం కాగా ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకున్నారు. తాజా భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సిసిఏ భేటీ తరువాత ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది. జమ్మూ కాశ్మీర్